హాయ్ వియాస్ వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఒక గ్రూప్ 2 ప్రిలిమ్స్ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ కూడా మనం మన ఛానల్లో గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా పేపర్ 1కి సంబంధించి ఇండియన్ పాలిటీ, అదేవిధంగా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి సిలబస్లో ఏ విధంగా అయితే మెన్షన్ చేశారో ప్రతి ఒక్క టాపిక్ని కూడా నేను అనేక స్టాండర్డ్ బుక్స్ని సేకరించి మీ అందరికీ కూడా సింపుల్గా అర్థమయ్యే విధంగా, మీరు మరలా నోట్స్ రాసుకోకుండా మీ అందరికీ కూడా రివిజన్గా కూడా ఉపయోగపడే విధంగా మన ఛానల్లో పేపర్ 1కి సంబంధించి 2 వీడియోస్, అదేవిధంగా పేపర్ 2కి సంబంధించి ఇండియన్ ఎకానమీలో భాగంగా మనం ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ సిరీస్ అనేది కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా ఆల్రెడీ మనం ఫస్ట్ కాన్సెప్ట్లో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, జాతీయ ఆదాయం అంటే ఏంటి, సో దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించే వివిధ పద్ధతులు అనేవి ఏ విధంగా మనకి జాతీయ ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడతాయి, అదేవిధంగా బేసిక్ కాన్సెప్ట్స్ అయినటువంటి జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్డిపి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, అదేవిధంగా డిప్రిసియేషన్ వాల్యూస్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అదేవిధంగా జీడిపి డిఫాల్ట్ రేట్ అంటే ఏంటి, రియల్ జీడిపి అంటే ఏంటి, నామినల్ జీడిపి అంటే, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఎవరైనా సరే కనుక మీలో కనుక ఆ వీడియోస్ చూడకపోతే కనుక, సో ముందు కనుక మీరు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ చూసినట్లయితే కనుక ఇండియన్ ఎకానమీకి సంబంధించి మీరు ఈ విధంగా కనుక సిరీస్ చూసుకుంటూ కనుక మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగినట్లయితే మీ యొక్క మెయిన్స్లో మీకు మంచి మార్కులు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి అసలు మనం లాస్ట్ వీడియోస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం అనేది ఒకసారి బ్రీఫ్గా చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే ఒక దేశం లోపల ఎటువంటి ఇన్కమ్ అనేది జనరేట్ అయింది. సింపుల్గా అంటే ఒక దేశం లోపల అంటే ఒక ప్రాంతం లోపల అంటే ఇక్కడ ఇది దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే జీడిపి ఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద ప్లేస్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్, దట్ మీన్స్ ద జియోగ్రాఫికల్ బౌండరీ ఆఫ్ ద కంట్రీ. అంటే ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో, భారత భౌగోళిక ప్రాంతంలో తయారయ్యే ఉత్పత్తుల సేవల విలువని ఏమంటారంటే మనం జీడిపి అని చూసాం సింపుల్గా. అదేవిధంగా జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే ఇట్ గివ్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సిటిజన్స్, అంటే పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసినటువంటి వస్తు సేవల యొక్క విలువని మనం జిఎన్పిలోకి కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే జిఎన్పి అనేది దేనికి వాల్యూ ఇస్తుందంటే పౌరులు అంటే సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ సిటిజన్స్ అనే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా సరే, అంటే మన ఇండియాలో ఉన్నా సరే లేదా వాళ్ళు విదేశాల్లో ఉన్నా సరే, ఎక్కడుండైనా సరే వాళ్ళు వ్యాపారం అనేది చేసుకోవచ్చు. సో దాని ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి వస్తు సేవల యొక్క అవుట్పుట్ అనేది ఇండియన్ ఎకానమీ కనుక యాడ్ చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటారని చెప్పి మనం ఆల్రెడీ చూసాం. ఇంకోటి ఏంటంటే ఈ జీడిపిలోంచి డిప్రిసియేషన్ అనేది తీసేస్తే మనకి ఎన్డిపి వస్తుంది సింపుల్గా. అంటే గ్రాస్లోంచి మనం ఏ విధంగానైతే డిడక్షన్స్ అనేవి తీసేసినప్పుడు నెట్ శాలరీ మనకి ఏ విధంగా వస్తుందో అదేవిధంగా జీడిపిలోంచి మనకి డిప్రిసియేషన్ తీసినప్పుడు మనకి ఎన్డిపి వస్తుంది. అదేవిధంగా జిఎన్పిలోంచి మనకి డిప్రిసియేషన్ తీసినప్పుడు ఎన్ఎన్పి వస్తుంది, నెట్ నేషనల్ ప్రొడక్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ వీడియోలో సో అసలు జీడిపి అదేవిధంగా జిఎన్పి అనేవి దేని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగిస్తారు, మరి ఇన్ని మెథడ్స్ అనేవి ఎందుకు ఉన్నాయని ఒకసారి మనం చూసినట్లయితే, సో జీడిపి ఏంటంటే ఒక దేశం లోపల జాబ్స్ అనేవి ఎన్ని క్రియేట్ అవుతున్నాయి, ఎందుకంటే జీడిపి వాల్యూని మనం దేశం లోపల ఉన్నటువంటి మొత్తం అందరూ తయారు చేస్తారు కాబట్టి, అంటే వాళ్ళు ఇండియన్స్ అయినా సరే ఫారినర్స్ అయినా సరే మనం ఏం చేస్తున్నాం ఒక ప్రాంతం లోపల వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి, సో దాన్ని బట్టి మనం ఏం డిసైడ్ చేయొచ్చు అంటే ఇండియన్ ఎకానమీలో ఎన్ని జాబ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఒక జీడిపి పరంగా మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. అంటే అదేవిధంగా ఇంటర్నల్ స్ట్రెంత్, మన దేశంలో ఉన్నటువంటి ఇంటర్నల్ స్ట్రెంత్ అనేది ఏ విధంగా ఉంది, సో ఇది మొత్తాన్ని కూడా మనం జీడిపి ద్వారా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిఎన్పి అంటే ఏంటంటే మన దేశంతో పాటు మన సిటిజన్స్ అనేవాళ్ళు వేరే దేశాల్లో ఉన్నా కూడా అక్కడ నుంచి వాళ్ళు తయారు చేసినటువంటి ఇన్కమ్ను కూడా మనం యాడ్ చేస్తాం కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తయారు చేసినటువంటి వస్తు సేవల విలువను మనం జిఎన్పిలోకి కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఇది మన భారతదేశంతో పాటు మిగిలినటువంటి దేశాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇంటర్నల్ స్ట్రెంత్తో పాటు ఎక్స్టర్నల్ స్ట్రెంత్ కూడా ఈ యొక్క జిఎన్పి వాల్యూ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే మన దేశం అనేది వేరే దేశాల మీద డిపెండ్ అవుతుందా లేదా, ఎందుకంటే వాళ్ళు వేరే దేశాల నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసి మన ఇండియాకి పంపిస్తున్నారు కాబట్టి మన దేశం వాళ్ళు వేరే దేశాల మీద డిపెండ్ అవుతున్నారా లేదా వేరే దేశాల వాళ్ళు మన దేశం మీద డిపెండ్ అవుతున్నారా లేదా అని చెప్పి మనకి యొక్క గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేది ఏదైతే ఉంటుందో సో దాని ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఎన్డిపి అంటే ఏంటి మనం ఆల్రెడీ చూసాం, జీడిపి నుంచి డిప్రిసియేషన్ వాల్యూ అనేది తీసేయాలి. సో డిప్రిసియేషన్ అనే కాన్సెప్ట్ మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో సింపుల్గా డిప్రిసియేషన్ అంటే ఏంటంటే తరుగుదల అనమాట. అంటే ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చర్ కంపెనీని కనుక మీరు స్టార్ట్ చేశారు, ఆ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మెషిన్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క వీర్ అండ్ టీర్ గ్రో అవుతాయి కాబట్టి కాలక్రమేణా ఏంటంటే మీరు వాడే కొద్ది సంవత్సరానికి దాని యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఈ యొక్క వాల్యూని తీసివేయడాన్ని మనం ఏమంటారంటే డిప్రిసియేషన్ అంటారు. సో ఈ జీడిపిలోంచి ఎప్పుడైతే ఈ యొక్క డిప్రిసియేషన్ తీసేసామో అప్పుడు మనకి యొక్క ఎన్డిపి వాల్యూ అనేది వస్తుంది అనమాట. అంటే ఇది మనకి ఏ విధంగా సహాయపడుతుందంటే కొన్ని సంవత్సరాల తర్వాత మన ఇండియన్ ఎకానమీ అనేది పెరుగుతుందా లేదా, అంటే ప్రజెంట్
ప్రజెంట్ ఎకానమీ రేట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా రానున్న సంవత్సరాల్లో ఈ యొక్క ఎన్డీపీ క్యాలిక్యులేషన్ ద్వారా మన యొక్క ఎకానమీ అనేది పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని చెప్పి మనం ఈ యొక్క ఎన్డీపీ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు అనమాట. అదేవిధంగా ఎన్ఎన్పి అంటే ఏంటంటే జిఎన్పిలో నుంచి డిప్రిసియేషన్ వాల్యూ అనేది మనం తీసేయాలి. ఇదేంటంటే కేవలం మన దేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే మన జిఎన్పి అంటే ఏం చేసాం, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్స్ అంటే ఒక ఇండియన్ సిటిజన్స్ మాత్రమే వాళ్ళు ఎక్కడైనా సరే తయారు చేయొచ్చని చెప్పి చూసాం కదా. సో వాళ్ళలో నుంచి డిప్రిసియేషన్ వాల్యూని తీసివేసినప్పుడు మాత్రం మనకి ఎన్ఎన్పి వాల్యూ వస్తుంది. అంటే ఈ యొక్క ఎన్ఎన్పి వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా కేవలం మన ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి వస్తు సేవల యొక్క అవుట్పుట్, అదేవిధంగా వాళ్ళు తయారు చేస్తున్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి డిప్రిసియేషన్ అనేది తీసివేసినప్పుడు మనకి ఈ యొక్క నెట్ నేషనల్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. కాబట్టి మనం మన భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని మనం కరెక్ట్గా మెజర్ చేయడానికి మనకి ఈ యొక్క ఎన్ఎన్పి వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర మనకి ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని మనం కరెక్ట్గా మెజర్ చేయవచ్చు అనమాట. సో ఆల్రెడీ మనం ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటో చూసాం, అదేవిధంగా మార్కెట్ కాస్ట్ అంటే ఏంటో కూడా చూసాం. అంటే ఈ విధంగా జాతీయ ఆదాయాన్ని మనం మెజర్ చేయడానికి జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, అదేవిధంగా జీడిపి ఎట్ మార్కెట్ కాస్ట్, అదేవిధంగా ఎన్డీపీ వాల్యూ దగ్గర ఎన్డీపీ ఎట్ మార్కెట్ కాస్ట్, ఎన్డీపీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, అదేవిధంగా ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ కాస్ట్, ఈ విధంగా ప్రతి ఒక్క టర్మ్కి సంబంధించి మనం అగైన్ ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర మార్కెట్ కాస్ట్ దగ్గర కూడా దాని యొక్క వాల్యూస్ అని ఏ విధంగా చేంజ్ అవుతాయి అని చెప్పి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే కేవలం ఈ యొక్క ఎన్ఎన్పి వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా మన ఇండియన్ యొక్క ఇన్కమ్ మెజర్ చేయడానికి, అంటే జాతీయ ఆదాయాన్ని నేషనల్ ఇన్కమ్ని మెజర్ చేయడానికి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర దీని వాల్యూ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటంటే, సో ఏదైతే ఇక్కడ మనం మెజర్ చేసినటువంటి ఎన్ఎన్పి వాల్యూ ఉంది అట్ ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ, అంటే మన భారతదేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు అని చెప్పి ఎన్ఎన్పి డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ మనం కనుక డివైడ్ చేసినట్లయితే మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ప్రతి మనిషి ఎంత సంపాదిస్తున్నాడు అని చెప్పి మనకి జాతీయ ఆదాయం అనే కాన్సెప్ట్ అనేది మనకి యొక్క ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం వేరే దేశాల యొక్క ఎకానమీని మనం కంపేర్ చేయాలి. అంటే మనం జనరల్గా ఏంటంటే కరెంట్ అఫైర్స్లో చూస్తూ ఉంటాం, ఏంటి భారతదేశ జీడిపి అనేది చైనా యొక్క జీడిపిని దాటేసింది, అదేవిధంగా అమెరికా యొక్క జీడిపి కంటే భారతదేశం యొక్క జీడిపి అనేది ఎక్కువగా ఉంది ఈ యొక్క క్వార్టర్లు అని చెప్పి మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో చదువుతూ ఉంటాం. సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా చేసుకోవాలి. సో అందువల్ల ఏంటంటే నేను ఒక 4 నుంచి 3 వీడియోస్లో ఈ యొక్క ఇండియన్ ఎకానమీకి సంబంధించి కేవలం ఏంటంటే బేసిక్స్తో మొదలుపెట్టి తర్వాత మనం కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అదేవిధంగా మిగిలినటువంటి టాపిక్స్ని ఏ విధంగా చదువుకోవాలని ప్రతి టాపిక్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం వేరే దేశాల యొక్క ఎకానమీని మనం ఏ విధంగా కంపేర్ చేయాలంటే మనం జీడిపితో కంపేర్ చేస్తామా, జిఎన్పితో కంపేర్ చేస్తాం. ఎందుకంటే వేరే దేశాల మధ్య గ్రోత్ని కంపేర్ చేయాలన్నమాట. అంటే వేరే దేశాల మధ్య గ్రోత్ని మనం ఎప్పుడైతే కంపేర్ చేస్తున్నామో అప్పుడు ఏం చేయాలంటే డిప్రిసియేషన్ వాల్యూ అనేది తీసివేయాలి. ఎందుకనంటే సో డిప్రిసియేషన్ వాల్యూ అనేది ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకుంటే కనుక డిప్రిసియేషన్ వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 5% 10% అని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేయడం జరగచ్చు. అలా కాకుండా వేరే కంట్రీ అమెరికా కానీ లేదా చైనా కానీ తీసుకున్నప్పుడు అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డిప్రిసియేషన్ వాల్యూ అనేది అక్కడ ఉన్నటువంటి కంట్రీ స్టాండర్డ్స్ ప్రకారం డిప్రిసియేషన్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉండొచ్చు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే వేరే దేశాల ఎకానమీని కంపేర్ చేసేటప్పుడు మనం కేవలం ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మాత్రమే మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ని మనం వేరే దేశాల ఎకానమీని మనం కంపేర్ చేయడానికి తీసుకోమన్నట్టు. ఎందుకంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్స్లో మనకి ఎవరెవరు వస్తారని చెప్పి చూసాం, ఆల్రెడీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే వస్తారని చెప్పి చూసాం. సో ఇండియన్ సిటిజన్షిప్స్ వచ్చినప్పుడు వీళ్ళు వేరే దేశంలో ఉన్నప్పుడు అక్కడ కనుక డిప్రిసియేషన్ వాల్యూ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇన్కమ్ అనేది తక్కువగా మన ఇండియాకి పంపించడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ యొక్క జిఎన్పి వాల్యూని వేరే దేశాల యొక్క ఇన్కమ్ని కంపేర్ చేసేటప్పుడు మనం తీసుకోము. మరి ఏం తీసుకుంటామంటే కేవలం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మాత్రమే వేరే దేశాల మధ్య గ్రోత్ని కంపేర్ చేయడానికి మనం తీసుకుంటాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే జిఎన్పిని మనం ఎందుకని తీసుకొని చెప్పి ఇంకొక 2-3 ఫ్యాక్టర్స్ మనం చూద్దాం. అదేంటంటే డ్యూయల్ సిటిజన్షిప్ వల్ల. అంటే ఏంటంటే ద్వంద్వ పౌరసత్వం అనేది కొన్ని దేశాల్లో అధికారికంగా అమల్లో ఉంటుంది. అంటే మన ఇండియాలో చూసినట్లయితే మనం కేవలం మనకి ఇండియన్ సిటిజన్షిప్ మాత్రమే మనకు ఉంటుంది, అంటే ఏక పౌరసత్వం అనేది అమల్లో ఉంది. అలా కాకుండా కొన్ని దేశాల్లో చూసినట్లయితే మనకి ద్వంద్వ పౌరసత్వం అనేది అమల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనిల్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ఏం చేస్తున్నాడంటే ఏ అనే దేశంలో అతను బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నాడు. అదేవిధంగా ఏ అనే దేశంలో అతను బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఏంటంటే అతనికి ఉన్నటువంటి సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బి అనే సిటిజన్షిప్ కూడా అతనికి ఇవ్వడం జరిగింది. అంటే నార్మల్గా అతను ఏదైతే ప్రదేశంలో అతను జన్మించాడో అతని సిటిజన్షిప్, అదేవిధంగా అతను ఏ దేశానికైతే వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నాడో అతని సిటిజన్షిప్ కూడా అతనికి ఉందన్నమాట. సో ఈ విధంగా రెండు సిటిజన్షిప్స్ ఏవైతే అతనికి ఉన్నాయో అతను ఏం చేస్తాడు, అప్పుడు అతను జనరేట్ చేసినటువంటి ఇన్కమ్ని తన దేశం ఏదైతే ఉందో ఆ దేశానికి అతను పంపించడం జరుగుతుంది. అంటే ఈ విధంగా అతనికి 2 సిటిజన్షిప్స్ ఉండడం వల్ల ఏంటంటే
ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రతి దేశం కూడా అతని యొక్క ఇన్కమ్ అనేది మా దేశం నుంచి వెళ్తుంది కాబట్టి అతని యొక్క ఇన్కమ్ అనేది కౌంట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా డబుల్ కౌంటింగ్ అనేది జరిగిపోతుంది. కాబట్టి ఈ యొక్క డ్యూయల్ సిటిజన్షిప్ వల్ల ఏంటంటే మనకి జిఎన్పిని మనం అంత ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా మెజర్ చేయడానికి మనకి వీల్లేదనమాట. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క జిఎన్పి వాల్యూ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆల్రెడీ జిఎన్పి అంటే ఫార్ములా ఏం చేస్తాం మనం? జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే ఏంటంటే ఈ యొక్క నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్ మీద ఈ యొక్క నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే ప్రతి మంత్ కూడా ఎవ్రీ మంత్ ఏంటంటే ఫ్లక్చుయేట్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి మన ఎగ్జాక్ట్ యొక్క జిఎన్పి వాల్యూ అనేది వివిధ దేశాల మధ్య ఎకానమీ మెజర్ చేయడానికి మనం తీసుకోమన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క జిఎన్పి వాల్యూ మనకు ఫార్ములా ఏంటంటే జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే ఏంటంటే విదేశాకారక ఆదాయం ఏదైతే ఉందో సో దాని నుంచి వచ్చినటువంటి బేస్ని దాని నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని మనం జీడిపి కలిపినట్లయితే మనకి జిఎన్పి వాల్యూ వస్తుందని చెప్పి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఏదైతే ఉందో దీని వాల్యూ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతుంది అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే విదేశాల నుంచి వచ్చే ఆదాయం అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది మన ఇండియాకి. సో దాన్ని బట్టి మనం మన యొక్క ఇండియా జీడిపి పెరిగిందా అని చెప్పి మనం డిసైడ్ చేయలేం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండొచ్చు. బట్ జీడిపి వాల్యూ అనేది మన దేశంలో ఉన్నటువంటి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది తగ్గుతూ ఉండొచ్చు. కానీ జిఎన్పి వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ పెరిగినప్పుడు మనకి జీడిపి తగ్గిపోతుంది. అయినప్పటికీ కూడా గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఒక దేశం యొక్క అభివృద్ధి అనేది గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ద్వారా మనం డిసైడ్ చేయలేము. సో దానికి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. అదేంటంటే ఇక్కడ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ మనం కన్సిడర్ చేద్దాం. సో జీడిపి వాల్యూ ఒక 5 రూపీస్ ఉందనుకుందాం. సో డాలర్స్లో కాకుండా మీ అందరికీ ఒకటి సింపుల్గా అర్థమయ్యే విధంగా జీడిపి వాల్యూ అనేది ఒక 5 రూపీస్ ఉంది. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ద అబ్రాడ్ అనేది ఒక 6 రూపాయలు విదేశాల నుంచి మనకి వేరే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మన దేశానికి ఇన్కమ్ అనేది పంపించారు అనుకుందాం. సో ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత అయింది? ఇక్కడ మనకి 11 రూపీస్ అయింది. అంటే జీడిపి వాల్యూ అనేది ఇక్కడ 5 రూపీస్ ఉంది. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది మనకి 6 రూపాయలు ఉంది. సో నెక్స్ట్ కేసులో చూసినట్లయితే జిఎన్పి ఈక్వల్ టు జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. కాబట్టి ఇక్కడ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే విదేశాల నుంచి మనకి ఇన్కమ్ అనేది ఒక 8 రూపాయలు అనేది మన ఇండియాకి జనరేట్ అయింది అనుకుందాం. అంటే జీడిపి వాల్యూ అనేది ఇక్కడ తగ్గిపోయింది. కానీ ఎప్పుడైతే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది పెరిగిపోయిందో జిఎన్పి వాల్యూ ఎంత అయింది? ఇక్కడ 4 + 8 = 12 రూపీస్ అయింది అనమాట. అంటే జిఎన్పి వాల్యూ అనేది పెరిగిపోయింది. అంటే జీడిపి వాల్యూ తగ్గిపోతున్నా కూడా జిఎన్పి వాల్యూ అనేది పెరిగిపోతుంది. అంటే ఇది మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? జీడిపి తగ్గిపోతుందంటే దాని అర్థం ఏంటి? మన దేశంలో ఉన్నటువంటి జాబ్స్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కానీ పెరిగిపోతుంది అనమాట. అంటే జాబ్స్ అనేవి తగ్గిపోతున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరిగిపోతుంది. కానీ జిఎన్పి వాల్యూ అనేది పెరిగిపోతుంది. కాబట్టి సో జీడిపి తగ్గినా కానీ జిఎన్పి పెరిగినట్లు ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక తప్పుడు సంకేతాలని మనకి యొక్క జిఎన్పి క్యాలిక్యులేషన్ లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందుకే మనం జిఎన్పి అనేది వివిధ దేశాల మధ్య ఎకానమీ యొక్క గ్రోత్ ని కంపేర్ చేసుకోవడానికి మనం జిఎన్పి వాల్యూ అనేది తీసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క జీడిపి ఏదైతే ఉందో ఈ యొక్క జీడిపి అనేది కొన్నిసార్లు ఏంటంటే నెగిటివ్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. అంటే జీడిపి వాల్యూస్ అనేవి పాజిటివ్లోనే కాకుండా మన యొక్క భారతదేశం అనేది నెగిటివ్ వృద్ధిలో కూడా వెళ్తుందని చెప్పి ఈ మధ్య పేపర్లో చూస్తుంటాం. అసలు నెగిటివ్ గ్రోత్ అంటే ఏంటంటే ఈ యొక్క నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళినప్పుడు జీడిపి వాల్యూ అనేది నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళినప్పుడు మన యొక్క ఇండియన్ ఎకానమీ పరిస్థితి అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఎప్పుడైతే జీడిపి వాల్యూ అనేది నెగిటివ్ వాల్యూస్లోకి వెళ్ళిందో అంటే నెగిటివ్ అభివృద్ధి అనేది ఎప్పుడైతే సాధించిందో అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఇండియన్ ఎకానమీ వాల్యూస్ అనేవి ఆర్థిక వ్యవస్థ అనేది కుంటుపడడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క జీడిపి వాల్యూ అనేది నెగిటివ్లోకి వెళ్ళిందో దాని అర్థం ఏంటి? మనం ఆల్రెడీ చూసాం జీడిపి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎంప్లాయ్మెంట్ రేట్ అండ్ ద జాబ్స్ క్రియేటెడ్ ఇన్ దట్ స్టేట్ అండ్ ఇన్ దట్ కంట్రీ అనమాట. అంటే జీడిపి వాల్యూ అనేది ఆ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అదే విధంగా ఆ దేశంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి యొక్క జీడిపి వాల్యూ అనేది తగ్గిపోయిందో అక్కడ ఉన్నటువంటి సంస్థలు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఉద్యోగుల్ని నియమించుకోవాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ జాబ్స్ అన్ని తగ్గిపోయినాయి. కాబట్టి జీడిపి ఎప్పుడైతే తగ్గిపోయిందో జాబ్స్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో జాబ్స్ ఎప్పుడైతే ఆటోమేటిక్గా తగ్గిపోయాయో కొత్త కంపెనీస్ ఏంటంటే కొత్త రిక్రూట్మెంట్ అనేవి స్టార్ట్ చేయడం జరగదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ఈ మధ్యన పేపర్లో చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ అనేవి ఆ ఫ్రెషర్స్ని త్వరగా తీసుకోవడం లేదు, లేదా వాళ్ళ యొక్క ఉద్యోగస్తుని త్వరగా తీసుకోవడం లేదు, మనం ఆల్రెడీ చూస్తూ ఉంటాం కదా. అంటే కొత్తగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యొక్క జీడిపి అనేది నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని ఈ యొక్క కంపెనీస్ అనేవి తీసుకోవడం జరగదు. అదే విధంగా ఉన్న ఉద్యోగులు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనకి యొక్క జీడిపి అనేది నెగిటివ్ వాల్యూలోకి వెళ్ళిపోయిందో
అప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో ఏమవుతుందంటే అప్పుడు సో జీడిపి వాల్యూ తగ్గిపోయిందంటే ప్రజల్లో ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు యొక్క కొనుగోలు శక్తి అనేది తగ్గిపోతుంది. అంటే వాళ్ళు సంపాదించేటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు అనేది వాళ్ళ యొక్క డబ్బు అనేది వాళ్ళు ఖర్చు పెట్టడం జరగదు అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సేవింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. సో జీడిపి వాల్యూ అనేది ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారంటే ఖర్చు పెట్టకుండా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఏం చేస్తారంటే సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు. మరి సేవింగ్స్ చేసుకుంటే మంచిదే కస్తారని మీరు అనుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ విధంగా ప్రజలు డబ్బు ఖర్చు పెట్టకుండా సేవింగ్స్ అనేది స్టార్ట్ చేశారో ఈ యొక్క ఖర్చు పెట్టేటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డబ్బు ఉంది, మీరు ఏం చేస్తారంటే మీకు ఏదో ఒక అవసరం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీకు ఫ్రిడ్జ్ అనేది అవసరం, మీకు అప్పటి వరకు ఏంటంటే ఫ్రిడ్జ్ అనేది లేదు, మీ దగ్గర డబ్బు అనేది ఉంది, మీరు జాబ్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు, మీరు అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒక కంపెనీకి వెళ్ళి లేదా షోరూమ్కి వెళ్ళి మీకు కావాల్సిన వస్తువు ఫ్రిడ్జ్ కానీ లేదా బైక్స్ కానీ ఏవో ఒకటి మీరు కొనుక్కోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏం చేశారు, మీ దగ్గర ఎప్పుడైతే డబ్బు ఉందో మీరు మీ దగ్గర ఉన్న డబ్బుని పొదుపు చేయకుండా అక్కడ ఏదైతే మార్కెట్లోకి వెళ్ళి మీరు మార్కెట్లో తయారైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క వ్యాపారాన్ని మీరు ఏం చేస్తున్నారంటే పెంచడం జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది అనమాట. సో కానీ ఎప్పుడైతే మీరు పొదుపు అనేది చేశారో డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అంటే మీరు బయటికి వెళ్ళరు కదా, మరి బయటికి వెళ్లకుండా మార్కెట్లోకి వెళ్లకుండా మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న డబ్బుల్ని పొదుపు చేసుకుంటూ ఉంటారు. సో పొదుపు చేసుకోవడం ఉండడం వల్ల ఈ విధంగా చేయడం వల్ల డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అంటే తయారు చేయడం అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసే వస్తువుల యొక్క డిమాండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా డిమాండ్ అనేది తగ్గిపోయిందో ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. అంటే వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రొడక్ట్స్ యొక్క ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. సో ఉత్పత్తి తగ్గిపోయిందంటే సరఫరా కూడా తగ్గిపోతుంది. అంటే ఈ విధంగా జీడిపి వాల్యూస్ కనుక నెగిటివ్ వాల్యూస్లో కనుక వెళ్ళిపోయినట్లయితే ఈ విధంగా మనకి జనాలు అనేవాళ్ళు పొదుపు చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా పొదుపు చేసుకోవడం స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని వాళ్ళు కొనుగోలు శక్తి కింద ఉపయోగించుకోరు. సో ఆ విధంగా ఉపయోగించుకోకపోవడం వల్ల ఏవైతే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క డిమాండ్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళ యొక్క డిమాండ్ అనేది తగ్గిపోవడం వల్ల వాళ్ళ యొక్క జాబ్స్ అనేవి తగ్గిపోతాయి. వాళ్ళ యొక్క కంపెనీల జాబ్స్ అనేవి వాళ్ళు తీసివేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. వాళ్ళ యొక్క ఉత్పత్తి అనేది ఎప్పుడైతే తగ్గిపోయిందో వాళ్ళ యొక్క సరఫరా కూడా తగ్గిపోతుంది. సో అంటే ఈ విధంగా జీడిపి అనేది ఎప్పుడైతే నెగిటివ్ వృద్ధిలోకి వెళుతుందో మన దేశం మీద తీవ్ర ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట. అసలు ఈ యొక్క జీడిపి అనేది మరి ఎన్ని రంగాల నుంచి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది? మనం జీడిపి గురించి ఇంత మాట్లాడుకున్నాం కాబట్టి ఈ యొక్క ఇండియన్ జీడిపిని మనం ఎన్ని రకాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఈ యొక్క ఇండియన్ జీడిపిని ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇండియన్ ఎకానమీ యొక్క జీడిపిని 8 రంగాల నుంచి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో అవి ఏంటంటే వ్యవసాయ రంగం నుంచి, అదేవిధంగా తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి, అదేవిధంగా విద్యుత్ అండ్ గ్యాస్ సరఫరా ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా గ్యాస్ సరఫరా గురించి అనే సెక్టర్ నుంచి, అదేవిధంగా గనుల త్రవ్వకం నుంచి, అడవులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే చేపల వేటకు సంబంధించి, అదేవిధంగా 5వది ఏంటంటే హోటల్ నిర్మాణం వాణిజ్యం కమ్యూనికేషన్ రంగాల నుంచి, అదేవిధంగా 6వది ఏంటంటే ఫైనాన్స్ బ్యాంకింగ్ రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క రంగాల నుంచి, అదేవిధంగా 7వ చూసినట్లయితే మనం వాణిజ్య సేవలు, అదేవిధంగా సామాజిక ప్రజా సేవలు. సో ఈ విధంగా ఈ యొక్క 8 రంగాల నుంచి మనకి ఇండియన్ జీడిపి అనేది కౌంట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఉన్నటువంటి రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి ఇన్కమ్ కానీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గూడ్స్ని, అదేవిధంగా ఈ యొక్క 8 రంగాల్లో వాళ్ళు చేసినటువంటి గూడ్స్తో పాటు వాళ్ళు చేసినటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సర్వీసెస్ని మొత్తాన్ని కలిపి మన ఇండియన్ యొక్క జీడిపిని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇంకొక విమర్శ ఏంటంటే ఈ యొక్క జీడిపి అనేది 7 రంగాల నుంచి క్యాలిక్యులేట్ చేసినప్పటికీ కూడా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాల్యూస్ అనేవి యొక్క ఇండియన్ జీడిపిలోకి లెక్కలోకి తీసుకోవడం జరగడం లేదని చెప్పి ఒక విమర్శ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇన్కమ్ అనేది వాళ్ళు ఏంటంటే డైలీ వేజ్ వెళ్తూ ఉంటారు, ఏదైనా పని చేస్తారు, అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక 100 రూపీస్ లేదా ఒక 200 రూపీస్ వాళ్ళు ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా డైలీ వేజ్ లేబర్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా కూలి పనులు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్కమ్ని మనం యొక్క జీడిపిలోకి క్యాలిక్యులేట్ చేయడం లేదు అని చెప్పి ఇది ఒక విమర్శ అనమాట. అంటే మన యొక్క జీడిపి అనేది మనం మెజర్ చేస్తున్నాం కానీ అంత ఎగ్జాక్ట్గా మనం మెజర్ చేయడం లేదని చెప్పి మనం యొక్క అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాల్యూస్ని తీసుకోవడం లేదు కాబట్టి యొక్క జీడిపి వాల్యూ అనేది మనం అంత ఎగ్జాక్ట్గా మెజర్ చేయలేమని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో ఇది యొక్క జీడిపికి సంబంధించినటువంటి కంప్లీట్ కాన్సెప్ట్ అనమాట. సో నెక్స్ట్ వీడియోస్లో మనం జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు యొక్క 8 రంగాల నుంచి ఎగ్జాక్ట్గా మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పి మనం నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.